మరొకసారి మన తండ్రి దేవునికి అందరం స్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు నేను వాక్యం చెప్పినప్పుడు మనం ఒక అంశం గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి చెప్పగలరా? మారు మనస్సు గురించి మనం చెప్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మారు మనస్సు గురించి ఇంచుమించు ఒక 5-6 పాయింట్లు చెప్తానని ముందే చెప్పడం జరిగింది. కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభు చిత్తం బట్టి నేను మారు మనస్సు గురించి బోధిస్తాను. మనం ఇంచుమించు మారు మనస్సు గురించి ఒక 6 లేక 7 భాగాలు ఉండొచ్చు. ఒక భాగం గతసారి నేను చెప్పడం జరిగింది. ఇవాళ మనం పార్ట్ 2 అనుకుంటే ఈరోజు నా మారు మనసు గురించిన మరికొన్ని అంశము మనం నేర్చుకుందాం. మనం చాలా లోతుగా నేర్చుకుందాం. వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలంటేనండి, విన్న వాక్యాన్ని సంపూర్తిగా నేర్చుకోవాలి. విన్న వాక్యాన్ని హృదయపూర్వకంగా నేర్చుకోవాలి. విన్న వాక్యాన్ని హృదయపూర్వకంగా హృదయంలో దాచుకొని దాన్ని అవలంబించే విధంగా నేర్చుకోవాలి. ఎందుకు మారు మనసు గురించి చెప్పడం జరిగింది అంటే, మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో నేను గత 2-3 ఎపిసోడ్లు గత 2 భాగాల్లో చెప్పడం జరిగింది. లాస్ట్ సారి మనం ఏం చెప్పుకున్నా ఒకసారి మాకు జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి, అంతటా అందరూ మారు మనసు పొందవలనని తండ్రి అయిన దేవుడు కోరుచున్నాడు, ఆజ్ఞాపించున్నాడు. గతసారి మనం ఆలోచించాం. మరి దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు వారు బోధించారు, అపోస్తలులు బోధించారు. అయినప్పటికీ కూడా వాళ్ళ బోధించిన బోధ ప్రాముఖ్యమైన అంశం ఏవైనా ఉందంటే దేని గురించి ఉంది? ప్రధానంగా మారు మనసు గురించి ఉందండి. మరి అంత బోధించిన, అంత చెప్పిన వారు, మారు మనసుని అంత బోధించిన ఆ జనులు మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మారు మనసు గురించి అంటే తెలుసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మారు మనసు అంటే ఏంటో మనం సంపూర్తిగా నేర్చుకుంటున్నాం. గతసారి మనం ఏం ఆలోచించామంటే, ఏది మారు మనసు కాదో ఆలోచించాం. మారు మనసు ఏంటో మనం తెలుసుకునే ముందు ఏది మారు మనసు కాదో అనే విషయం మనం ఆలోచించాం. గతసారి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏం చెప్పారంటే, కేవలం పశ్చాత్తాపడిన మాత్రం మారు మనసు పొందినట్టు కాదని నేర్చుకున్నాం. కేవలం భయపడినంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదని నేర్చుకున్నాం. లేకపోతే కేవలం కొద్దిసేపు బాధపడడం, పాపం చేస్తామని, అది కూడా సంపూర్తి మారు మనసు కాదు. కేవలం ప్రార్థన మారు మనసు కాదు. కేవలం ఒక ఆరాధనలో కూర్చోవడం మారు మనసు పొందని భ్రమపడడం కాదు. ఇలాగ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ రోజున ప్రభు చిత్తం బట్టి మారు మనసు గురించిన మరొక కొన్ని అంశాలు నేర్చుకుందాం. అంతేకాకుండా మారు మనసులో గురించి బైబిల్ రాయబడిన కొన్ని ఉపమానాలు కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు. మొదటగా మనం ఇంతకుముందు ఆలోచించాం, పాత నిబంధనలు కూడా మారు మనసు గురించి అన్న మాట ప్రత్యక్షంగా లేకపోయినప్పుడు కూడా దేవుడు ప్రవక్తల ద్వారా రాయించినప్పుడు, ప్రవక్తల ద్వారా దేవుని మాట వినిపించినప్పుడు జనులకి దేవుడితో తిరుగుడి అన్న పదం మనం చాలాసార్లు చదువుకుంటాం గ్రంథాల్లో. తిరుగుడి, దేవుడితో తిరుగుడి అనే పదంలో మారు మనసున అంతం ఉందని మనం ఇంతకుముందు ఆలోచించాం. మారు మనసు అంతంలో ఏమన్నా గతసారి కూడా చెప్పడం జరిగింది, తిరగడం అన్న పదం ఉందండి. ప్రధానంగా మారు మనస్సు అన్న పదానికి గ్రీకులో 2 పదాలు రాయబడ్డాయి. మెటానోయా అనే పదం నుంచి మారు మనస్సు అనే పదం వచ్చింది. అంటే బైబిల్ మొదట గ్రీకులో రాయబడింది కాబట్టి గ్రీకులో మెటానోయా అనే 2 పదాల నుంచి మారు మనసు అనే పదం వచ్చింది. మెటా అంటే అర్థం ఏంటంటే తర్వాత లేదా మార్పు అని అర్థం వస్తుందండి. ఇది మనం తెలుసుకోవాలి. కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు అర్థమవుతుంది తప్ప మనం సంపూర్తిగా అర్థం అవుతుంది. గ్రీకులో 2 పదాలు ఉన్నాయి. మారు మనస్సు ఎలాగైతే తెలుగు పదాలు ఉన్నాయో గ్రీకులో కూడా 2 పదాలు ఉన్నాయి. మొదటగా మెటా అనే పదం ఉంటుంది. రెండోది ఏంటంటే నూస్ అనే పదం, లేకపోతే నోయి అనే పదం. 2 పదాలు ఉన్నాయి గ్రీకులో. మెటా అంటే అర్థం ఏంటంటే తర్వాత అని అర్థం వస్తుందండి. తర్వాత, లేకపోతే మార్పు అని అర్థం వస్తుంది. లేకపోతే మరొక అర్థం ఏంటంటే ఒక స్థితి నుండి
మరొక స్థితికి మారడం అని అర్థం వస్తుందండి. ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం అని అర్థం వస్తుంది. అది ఆ పదం కూడా మూల అర్థం. తర్వాత నూస్ అనే పదానికి అర్థం ఏంటంటే మనస్సు అని అర్థం. నూస్ అంటే అర్థం ఏంటండి? మనస్సు. మరొక పదాలు కొంచెం ఆలోచించగలిగితే ఈ నూస్ అనే పదానికి మనస్సు అని అర్థం వస్తుంది. తర్వాత మనిషి యొక్క అంతరంగం అని అర్థం వస్తుంది. అంతరంగం. తర్వాత మనుషులు నిర్ణయాలు తీసుకునే మూల కేంద్రం అని అర్థం వస్తుంది. నిర్ణయాలు తీసుకునే మూల కేంద్రం అని అర్థం వస్తుంది. నిర్ణయాలు తీసుకునే మూల కేంద్రం. తర్వాత ఆలోచనలు. ఆలోచనలు అర్థం వస్తుంది. ఆలోచనలు. తర్వాత కోరికలు. ఇవన్నీ కూడా దేనికి అర్థం ఏంటంటే నూస్ అనే పదానికి అర్థం. చెప్తే విషయం మీకు అర్థమవుతుంది కదా. మనం మారు మనసు అనే పదానికి సంపూర్తిగా అర్థం నేర్చుకుంటున్నాం. మారు మనసు అంటే మనకి ఈ ఒక్క పాటలో మీకు తెలియదండి. నేను 5-6 భాగాలు చెప్పిన తర్వాత అప్పుడు ఆఖరి భాగాలు నిర్వచనం మొత్తం చెప్తాను. అంటే మనకి ఇంత అర్థం అవ్వాలండి దేవుని వాక్యాన్ని. ఏదో పొడిగా వాక్యాన్ని నేర్చుకుంటే ఎప్పుడు మన దేవుని వాక్యం ఎంతగా మనకి జీవితంలో అర్థం అవుతుంది. దేవుని వాక్యం నేర్చుకుంటే సంపూర్తిగా నేర్చుకోవాలండి. అర్థమైనట్టు నేర్చుకోవాలి. మన జ్ఞానం ఉపయోగించాలి. మన చదువు అంటే చదువుకి సంబంధం లేదండి. వెంట చదువు సంబంధం ఏముంది? మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మనం ప్రతి వాక్యం కూడా నేర్చుకుంటామండి. 2 అర్థాలు ఉన్నాయి. మారు మనస్సు. మారు మనస్సు అర్థం అంటే గ్రీకులోకి వెళ్తున్నాం. 2 పదాలు ఉన్నాయి. మెటా అని అర్థం ఉంది, నూస్ అనే పదం ఉంది. మెటా అంటే అర్థం ఏంటంటే మార్పు అని అర్థం వస్తుంది. ఒక స్థితి నుండి మరొక స్థితిగా మారని అర్థం వస్తుంది. నూస్ అంటే అర్థం ఏంటంటే మనస్సు, అంతరంగము, నిర్ణయాలు తీసుకునే కేంద్రము, ఆలోచనలు, కోరికలు. ఇది మనస్సు. మారు మనసులో ఏముందంటే ప్రధానంగా మార్పు ఉందండి. ఏముందండి? మార్పు ఉంది. మార్పు అంటే అర్థం ఏంటి? ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం. మార్పు లేకుండా మారు మనసు జీవితంలో రాదండి. అర్థమవుతుందండి? మారు మనసు వచ్చిందంటే ఆ వ్యక్తులు ఏం రావాలి? ఇప్పుడు నేను మారు మనసు వచ్చిందని చెప్పుకున్నప్పుడు నా జీవితం ఇంత ముందులాగా ఉంటే మారు మనసు వచ్చినట్ట? మారు మనసు పొందారంటే దానికి ప్రమాణం ఏంటంటే ఆ వ్యక్తి జీవితంలో మార్పు వచ్చినప్పుడే మారు మనసు పొందినట్టు. మార్పు రాకపోతే మారు మనసు లేనట్టు ఆ వ్యక్తికి. మరి మనస్సు అంటే అర్థం ఏంటి? మనస్సు అంటే అర్థం ఏంటి? మనలో మనసు ఉందండి. మన అందరిలో మనసు ఉందా లేదా? ఉంది. మనిషి అంటే మనిషిలో ఏముంటుంది? మనిషిలో ఆత్మ ఉంటుంది. ఆత్మలో ఏముంటాయి? ఆత్మలో మనసు ఉంటుంది, ఆత్మలో హృదయం ఉంటుంది, ఆత్మలో మనస్సాక్షి ఉంటుంది. హృదయము, మనస్సు, మనస్సాక్షి అనేవి ప్రతి ఒక్కరి మానవుల్లో ఉంటాయండి. అవి ఎక్కడ ఉంటాయి? కంటి కనపడేది కాదు. ఎక్కడుంటాయి? మనలో ఆత్మల భాగాల్లో ఉంటాయి. దేవుడు కోరుకున్నది ఏంటంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మనస్సు, హృదయం ఉంటుంది. ఆ పుట్టిన ప్రతి మానవుడు కూడా పెద్ద అయిన తర్వాత పాపం చేస్తాడు. పాపం చేసిన ప్రతి మానవుడు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనస్సు మార్పు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అండి? మన ఇంతకుముందు చదువు అపొస్తలుల 17:30 ఏముంటుంది? అందరూ అంతటా మారు మనసు పొందవాలని తండ్రి ఆజ్ఞాపించున్నాడు పదం ఉంటుంది. అక్కడ అర్థం ఏంటి? అక్కడ మారు మనసులో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనస్సు మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. మరి మనస్సు అంటే అర్థం ఏంటండి? మనస్సు అంటే మనసులో ఏముంటాయి? మనసులో కోరికలు ఉంటాయి. మన కోరికలు వస్తుందా? అది తినాలని కోరిక వస్తుంది. అక్కడికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఆశ కూడా పద్ధతి నీకు వాడచ్చు. ఆశలు, కోరికలు, ఆలోచనలు అవన్నీ ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే కేంద్రము మనస్సు. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను చర్చికి వెళ్ళాలని ఎక్కడ ఆలోచిస్తాను? అది మనసులో ఆలోచిస్తాను. ఎక్కడ ఉంటుంది? మన బాడీలో ఉంటుంది. మైండ్ అంటారు దాన్ని. అర్థమవుతుందండి? నిర్ణయాలు తీసుకునే కేంద్రాన్ని మనస్సు అంటారు. ఆలోచన పుట్టు దాన్ని మనస్సు అంటారు. దేవుడు ఏమంటాడంటే ఈ మనస్సుని నువ్వు మార్చుకో అంటున్నాడండి దేవుడు. మనస్సును మార్చుకోవాలా వద్దా?
మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి మనసుని? ఎందుకు మార్చుకోవాలని? మన మనసు ఎలా ఒక కవి ఏం చెప్పాడంటే, మన మనసు కోతి లాంటిదట. మనసు ఎలా ఉంటుందట? కోతిని తిన్నంగా నించుబెట్టి ఉంటుందా కోతి? అక్కడ ఏం చేస్తుంది కోతి? అటు ఇటు అలాగా కదులుతూ ఎగురుతూ ఉంటుందా? అదేవిధంగా మన మనసు ఎలా ఉంటాడు? మనుషుల మనసు ఎలా ఉంటాడంటే స్థిరంగా ఉండబడ్డట. మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఏం చేస్తా మనస్సు? అటు ఇటు అలాగా తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఇంతకుముందు మనం ఆలోచించాం, పాత నిబంధనలో జనులు పాపం చేసినట్టు అర్థం ఏంటంటే, పాపంలో ఒక పదం ఏముందంటే వాళ్ళ మనసుని త్రిప్పుకున్నారట. పాపం అంటే అర్థం ఏంటంటే మనసుని మనసు త్రిప్పుకున్న పదం ఉంటుంది. మనం చదువుకుంటాం, వాడు గురించి ఆలోచిద్దాం. మనసును తిప్పుకోవచ్చు, హృదయాన్ని తిప్పుకోవచ్చు, హృదయం తిరగచ్చు. పాత నిబంధనలో చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఏంట పాపము? విగ్రహారాధన చేశారు చాలా మటుకు, ఎక్కువసార్లు. అప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళ దగ్గర పంపించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ మనసు తిప్పుకోండి అంటారండి. ఒక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24:23 చదువుకుంటే, యెహోషువ గ్రంథము 24:23 చదువుకుంటే, యెహోషువ ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటున్న ఒక మాటను ఆలోచిద్దాం. 24:23 వచ్చింది. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యలో ఉన్న అన్ని దేవతలను తొలగివేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయము తిప్పుకున్నట్టు చెప్పాను. యెహోవా తట్టు మీ హృదయము తిప్పుకున్నట్టు చెప్పాను. ఎవరు చెప్పారు ఆ మాట? యెహోవా చెప్పారు. ఎవరితో చెప్పారు? ఇశ్రాయేలుతో చెప్పాడు. ఏం చెప్పాడు ఇశ్రాయేలుతో? మీరు మన దేవుడైన యెహోవా తట్టు కాకుండా మీరు అటు తిరిగిపోయారు, అనేది తిరిగిపోయారు. కాబట్టి మీరు ఏం చేయాలని చెప్పాడు అక్కడ యెహోషువ? యెహోవా తట్టు మీ హృదయము తిప్పుకున్నట్టు అన్నారండి. ఏం తిప్పుకోవాలట? హృదయము. ఎందుకు తిప్పుకోవాలి? హృదయం తిప్పుకుంటే ఏమవుతుంది? హృదయము తిప్పుకోవడం అంటే మార్చుకోవడం. హృదయం మార్చుకుంటే మనం తిరిగి దేవుని దగ్గర రావచ్చు. హృదయాన్ని మనం మార్చుకోవచ్చు, హృదయాన్ని మనం త్రిప్పుకోవచ్చు అంటే తిరగడం. ఇంతకుముందు ఆలోచన తిరగడం, మార్పు చెందడం అర్థం వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏం తిప్పుకొని చెప్పాడు? ఇక్కడ హృదయం తిప్పుకొని చెప్పాడండి. మొదటి సమూయేలు గ్రంథము 7:3 చదువుకుంటే అక్కడ ప్రవక్త అయిన సమూయేలు వ్యక్తి ఉంటాడు. సమూయేలు కూడా ఇశ్రాయేలుతో కొన్ని మాట్లాడుతూ, ఇశ్రాయేలు ఎప్పుడు కూడా ఎలాంటి మనుషులు అంటారంటే వాళ్ళు కొంతకాలం యెహోవాను సేవిస్తారు, యెహోవాను పూజిస్తారు, అంతా బాగానే ఉంటుంది. వాళ్ళకి మరి ఏం తెగులు పట్టుకుంటారో తెలియదు, కానీ ఎవరో వచ్చి అంటిస్తారేమో తెలియదు, కానీ ఒక్కసారి వాళ్ళు వెంటనే దేవుడి నుంచి ఇటు వెళ్ళిపోయారట, విగ్రహాలు వెళ్ళిపోతారు. చాలాసార్లు జరిగింది, ఒకసారి కాదు. యెహోషువ కాలం నుంచి కాలం మలాకీ గ్రంథం వరకు కూడా జనులు ఎలా ఉన్నారంటేనండి, ఎంతసేపు కూడా వాళ్ళ మనసు త్రిప్పి వేసుకొని అవతల వైపు వేరే అన్య మతంలో వెళ్ళిపోవడం వాళ్ళు చేస్తూ ఉన్నారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రతి కాలంలో కూడా ఎవరిని పంపించేవారు? అప్పుడు పాపం చేసినప్పుడు ప్రవక్తలు పంపించి ఏం చెప్పారండి? మీరు మనసు మార్చుకోనండి, మరి ఇటు తెప్పండి, దేవునికి మనసు తెప్పండి, హృదయం తెప్పండి అని దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుని హెచ్చరించేవాడు. మొదటి సమూయేలు గ్రంథము 7:3 చదువుకుంటే అక్కడ సమూయేలు కూడా ఒక మాట మాట్లాడుతూ ఇశ్రాయేలుతో ఒక మాట అంటాడండి. సమూయేలు
ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయము తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు అక్కడతో చాలు కదా. అక్కడ ఏం చెప్పాడండి? అక్కడ సమూయేలు యెహోవా తట్టు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని నెడలా. ఏ హృదయం అంటే అక్కడ పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటండి? పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటండి? పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి చెప్పండి? పూర్తిగా అర్థం వస్తుంది, సంపూర్తిగా అర్థం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి నేను భోజనం చేశాను పూర్ణంగా తినలేదంటే అర్థం ఏంటి? పూర్తిగా తినలేదు, సగం తిన్నాడు అంతే. అంటే ఇంకా కడుపు ఇంకా ఆకలి వేస్తుంది. నేను పేక మీద తినేసాడంటే అర్థం ఏంటి? మరి ఖాళీ లేదు, ఇంకా బయటకు వచ్చేస్తా తప్ప మరి లోనికి వెళ్ళే ప్రసక్తి ఉండదు. సంపూర్తి తిన్నాను అర్థం వస్తుంది. సంపూర్ణ అర్థం ఏంటంటే సంపూర్తిగా హృదయ నిండుగా హృదయపూర్వకంగా అర్థం వస్తుందండి. దేవుడు భక్తుల ద్వారా ఏం చెప్పించాడంటే ఒక వ్యక్తి తన హృదయం సంపూర్ణంగా తిప్పుకుంటే దేవుని వైపు ఆ వ్యక్తి ఏం పొందినట్టట? మారు మనసు పొందినట్టండి. ఎలా తిప్పుకోవాలట? ఈ హృదయాన్ని సంపూర్ణం తిప్పుకోవాలంటే అర్థం ఏంటి? ఒక్కసారి సంపూర్ణంగా ఒక హృదయము దేవునితో తిప్పుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఇంకా ఆ పాపం చేయడండి. సంపూర్ణంగా హృదయం మారితే, అదే సంపూర్ణంగా మారిపోతే ఏమవుద్ది? మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మళ్ళీ పాపంలో పడే ప్రమాదం ఉంటుందండి. ఎక్కువ మంది ఈ కాలంలో క్రైస్తవులు పాపాలు తిరిగి పడడం కారణం ఏంటి? పూర్ణ హృదయంతో మారు మనసు లేకపోవడం వల్ల, పూర్ణ హృదయంతో దేవుని సేవించడం వల్ల ఆ వ్యక్తికి తిరిగి మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. చాలా మంది పడిపోతారు లేదా? ఎక్కువ మంది విశ్వాసులైన మనం కూడా పాపంలో పడిపోవడం కారణం ఏంటంటే మన పూర్ణ హృదయంతో దేవుని ఇంకా దేవుడికి మన హృదయం తిప్పట్లేదండి. ఇక్కడ ఒక పదం ఉందండి, చాలా మంచి పదం అండి. ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోండి వీలైతే. పట్టుదల కలిగిన పదం ఉంటుందండి అక్కడ. ఎక్కడుందా మాట? మీ పూర్ణ హృదయంతో యెహోవాతో మీరు మల్లుకుని నెడల అన్ని దేవతను అస్త్ర దేవత మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగిన పదం ఉండండి. ఏంటి ఏముండాలట? పట్టుదల కలిగిన. పట్టుదల అంటే అర్థం ఏంటండి? పట్టుదల అంటే ఎంతో కృషి చేయాలటండి. దేని కృషి చేయాలట? హృదయాన్ని తిప్పుకోవడం కృషి చేయాలట. హృదయాన్ని తిప్పుకుంటాం దేని వైపు? హృదయం కనబడేదా లేదా మనసులో ఉందా? హృదయం కనబడేది కాదు కదా. హృదయం అంటే అంతరంగంలో ఉండేది. దాన్ని ఎలా తిప్పుకుంటాం అంటే మన బాడీ మీకు అర్థం చెప్పాలంటే ఒక వ్యక్తి తన బాడీ మంచి ఎక్సర్సైజ్ కంట్రోల్ రావాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి వ్యాయామం చేయాలండి. బాడీని ఏం చేయలేదు? నల్లగొట్టుకోవాలటండి. అదేవిధంగా మన హృదయాన్ని అంతలా మనం బెండ్ చేసి కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఆ వ్యక్తి అప్పుడు ఆ హృదయం దేవుని వైపు తిరుగుతాడటండి. మీకు అర్థమవుతుందా చెప్పిన మాట్లాడిన కూడా? ఒక వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా మన హృదయాన్ని ఏం చేయొచ్చు? తిప్పచ్చు. మన హృదయాన్ని మనం బాగు చేయొచ్చు. మన చేతిలో ఉంది, మన చేతిలో పనే అది. కానీ మనం ఏం చెయ్యం? ఇప్పుడు కూడా మార్చుకోం. మనిషికి మాట అంటే మహా చిరాకండి. అసలు ఇష్టం ఉండదు మనిషికి పదం. మనిషికి మాట అంటే అసలు ఇష్టం లేదా మాట అంటే. ఒక తాగు దగ్గర నువ్వు మారంటే మారుతాడండి. ఇల్లు పని చూసుకుంటాడు. ఒక వ్యక్తికి మాట అంటే ఇష్టం ఉంటుందండి. అది త్రావడం కాదు, ఏదైనా సరే కానీ మార్పు అనేది మనిషి కోరుకోడండి. కానీ దేవుడు ఆక్రమించింది ఏంటి? మనిషి మారాలి, హృదయం మార్చుకోవాలంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఆ మాట అది వర్తిస్తే ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు? ఇప్పుడు వాళ్ళు చేసే పాపం అంటే ఏంటి? విగ్రహారాధన, ఇది వ్యభిచారం ఉంటాయి. ఇప్పుడు మనకి మనుషుల లోకం దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ అందరూ మార్పు ఉందండి అంటాడు. మనం ఎంత మార్చుకోవాలి? మనం మనసు మార్చుకోవాలి అంటే మనం కూడా ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం.
పాపం చేస్తున్నాం. పాపం చేసిన ప్రతి ఒక్కరు ఏం అవ్వాలి? మార్పును ఉండాలి. కాబట్టి హృదయము తిప్పుకునే పదం మనం చదువుకున్నాం. ఎలా తిప్పుకోవాలంట? పూర్ణ హృదయంతో తిప్పుకునే పదం వాడాం. పట్టుదల కలిగిన పదం ఉంది. పట్టుదల కలిగి ఉండాలండి. నేను పరలోకం వెళ్ళాలంటే నా హృదయం మార్చుకుంటే ప్రతి ఒక్కరు తీర్మానించుకోవాలట. కృషి చేయకుండా ఎప్పుడు ఏదో రాదండి. పని చేయాలండి. భౌతికమైన పని మనం దేని చేస్తాం? మనం తిన్నా చేస్తాం, బతడానికి చేస్తాం. మరి ఆత్మీయ బతకం నువ్వేం చేస్తున్నావు? ఆత్మీయంగా మన పరలోకంలో నిత్యాల రాజ్యాల బతడానికి మనం ఏం చేస్తామండి? అసలు మనం ఏం కృషి చేస్తున్నాం? మన బతడానికి ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. ఆఫీస్ పని అయితే ఆఫీస్ పని, కూలి పని అయితే కూలి పని చేస్తున్నావు. దేని చేస్తున్నావు? నువ్వు నేను పోషించుకోవడానికి కూడా పోషణ పని చేస్తున్నావు. మరి ఆత్మీయంగా నువ్వు బ్రతడానికి ఏం చేస్తున్నావు అంటే దేవుడు ప్రశ్న మనం ఏం సంబంధం చెప్తాం? నా హృదయం ఎంత మార్చుకుంటున్నావు, నా హృదయం కష్టపెట్టుకుంటున్నాను అంటాం, అనగలం అన్నమాట? అనలేమని. అసలు భక్తులు ఎప్పుడు ఇష్టమైన భక్తులు అవుతారంటే దావీదు కానీ చాలా భక్తులు పాత నిబంధనలో అబ్రహాం కానీ వాళ్ళ హృదయాన్ని దేవుడు తిప్పుకొని అంత కృషి చేశారటండి. వాళ్ళకి అంత భక్తిలకు వచ్చిందంటే వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తారు? దేవుడి వైపు తిప్పుకున్నారు. హృదయాన్ని దేవుని తట్టి తిప్పుకుంటారు. ఎప్పుడు కూడా హృదయం ఇటు తిరిగితే మళ్ళీ దేవుని మళ్ళిస్తారు, హృదయం అటు తిరిగితే దేవుని మళ్ళిస్తారట. సొలొమోను యెరూషలేములో మందిరం కట్టిన తర్వాత ఆ ప్రతిష్ఠించిన రోజున ప్రార్థన చేశాడు. గొప్ప ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనలో ఒక మాట అంటాడు. ఆ మాట మనం ఆలోచించగలిగితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 50 చదువుకుంటే, మొదటి రాజుల గ్రంథము 8:50 చదువుకుంటే సొలొమోను అన్న ఒక మాట ఆలోచిద్దాం. 8వ అధ్యాయం 58వ వచనం. తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక అనే పదం ప్రార్థనలో వాడారు. ఎవరు వాడారు? సొలొమోను వాడారు. ఒక వ్యక్తి దేవుని తట్టు హృదయం తిప్పుకుంటే ఆ వ్యక్తి ఏం చేయగలడో, ఏం చేస్తారో అక్కడ చెప్పడం జరిగింది. ఏం చేయగలడట? హృదయం దేవుడి వైపు తిప్పుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే మనసును ఆలోచించగలిగితే తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను. ఎవరి మార్గములు? ఎవరైతే తన హృదయం తిప్పుకుంటాడో దేవుని వైపు ఆ వ్యక్తి ఏం చేస్తారట? తన మార్గం అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే పాటిస్తాడట. దేవుడు ఏ విధులైతే బోధించాడో అదే పాటిస్తాడు. దేవుడు ఆజ్ఞలను మేరడు. దేవుడు చెప్పినట్టు చేస్తాడు. దేవుడు మాటలు లోపడతాడు. అర్థమవుతుంది చెప్పింది. ఇంకేముంది? తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయం తన తోట త్రిప్పుకున్న కాక పదం వాడతారండి. అంటే ఒక వ్యక్తి తన హృదయాన్ని దేవునికి తిప్పుకుంటే ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి దేవుడికి లోపడతాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పిందే చేస్తాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పిన మాటలను హృదయంలో పెట్టుకుంటాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పిన మాటలు అవలంబిస్తాడు. దేవుడు చెప్పండి ఆ వ్యక్తి చేయడు. అవన్నీ ఎప్పుడు చేయగలడు? అవన్నీ కూడా హృదయాన్ని చెప్పుకోడు. హృదయం చెప్పుకోవడం అర్థం ఏంటి? మారు మనసు పొందినాడు అవి చేయగలడు. అంత అర్థం ఉందా? దావీదు ఏం చేశాడు? హృదయాన్ని తిప్పుకున్నాడు. ఎవరైపు తిప్పుకున్నాడు? దేవుడి వైపు తిప్పుకున్నాడు. ఏం చేశాడు దావీదు? దేవుని తిప్పుకుని బట్టి ఇప్పుడు దావీదు దేవుని చేత ఏ సాక్ష్యం పొందాడు? నా ఇష్టాచార మనుషులు సాక్ష్యం పొందాడు. ఏ విధానం బట్టి? దేవుడు దాని హృదయం తిప్పుకున్న విధానం బట్టి. అంతేకాకుండా దేవుడు ఏం చెప్తే చేసేవాడు దావీదు. అవునా కదా? సొలొమోను ఇప్పుడు ఈ ప్రార్థనలో ఈ మాట పలికింది ఎవరు? సొలొమోను. ఏం చెప్పాడు అక్కడ? హృదయం దేవునితో తిప్పుకోవాలని చెప్పాడు. తన జీవితం అది మన అలా జరిగిందా? తన జీవితంలో ఈ మాట జరిగిందంటే నెరవేరలేదండి. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక మాట చదువుకుంటే మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం వెళ్దాం ఒకసారి. దావీదు
హృదయము తిప్పుకోండని ప్రార్థన చేసిన సొలొమోను ఏం చేశాడంటే తన హృదయమును తిప్పుకోలేకపోతే దేవుడి వైపు. ఎందుకో కారణం ఏంటంటే తను చేసుకున్న పెళ్ళిళ్ళు, తనకున్న భార్యల వల్ల తన హృదయాన్ని తిప్పుకోలేకపోతే దేవుడి వైపు. ఎవరంటే దావీదు. అది వచనం చూపిస్తాను. ఎక్కడంటే మనకి చూడడం ఎన్నో గ్రంథం ఉన్నది. మొదటి రాజుల గ్రంథము రైట్, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి రోజు చదువుకుందాం ఒకసారి. మొదటి రోజు గ్రంథం 11వ అధ్యాయము 2-3 చదువుదాం. కామాలతో గలవాడే వాని ఉంచుకొంచు వచ్చును, అతనికి 700 రాజకుమార్తెల భార్యలను 300 మంది ఉపపత్తులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏం చేశారట అతని భార్యలు? ఎవరి హృదయం తిప్పివేశారు? ఎక్కడ ఎటువైపు తిప్పారు? ఇతర దేవతలకు తిప్పారట. ఎంత పవర్ నిజంగా. అసలు అంత పెద్ద మహామందిరం కట్టించిన ఎవరు? సొలొమోను. యెరూషలేములో గొప్ప మందిరం కట్టించాడు. ప్రపంచంలో గొప్ప అద్భుత మందిరం అది. స్వయంగా దావీదు తాయుడు, దావీదు కొడుకు. అలాంటిది తన ప్రార్థనలో మన హృదయం తిప్పాలని చెప్పిన వ్యక్తి ఆఖరికి ఆ వ్యక్తి ఏమయ్యాడు? హృదయం ఎటు తిప్పాడు? తన భార్య మాట వినేసి అన్ని రోజులు పెట్టి ఏమైతే తను దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఆ కింద ఏముందంటే ఒక మాట ఉందండి. 4వ చదువుకుంటే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయిన పదం ఉంటుందని. యథార్థము కాకపోయిను. ఈ విషయం బట్టి నేనేమనుకుంటున్నాను ఒక్కొక్కసారి అంటే ఎంత భక్తుడైనా సరే ఎక్కడ వదిలేరా మనం పాపంలో పడే అవకాశం ఉంటుందని. అసలు సొలొమోన్ అంటే అసలు అలాంటి వ్యక్తి అసలు పడుతున్న ఊహిస్తారండి ఎవరైనా సరే. అలాంటి వ్యక్తి తిరిగి అన్ని రకాల మొదలు ఎప్పుడు మనం ఊహిస్తామా? కళ్ళ కూడా ఊహించమని. వాళ్ళు స్వయంగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు. ఆ రోజు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని ఒక పొగ దిగొచ్చి మహిమతో నిండిపోద్ది మందిరం. అంత కళ్ళ చూసిన వ్యక్తులని. మనం ప్రార్థన చేసి ఇప్పుడు ఉదాహరణ మనకు ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఒక మెరుపు వస్తే మనకు ఎలా కనిపిస్తుంది ఫీలింగ్? అసలు అది అద్భుతం కాదా? అలా అద్భుతం కళ్ళతో చూస్తే జీవితం మర్చిపోగల అద్భుతాన్ని ఎప్పుడైనా సరే మనం. అంత అద్భుతం చూసినప్పుడు కూడా సొలొమోను ఏం చేశాడు? తన భార్య మాట విని ఏం చేశాడు? తన హృదయాన్ని తిప్పుకోండు. తన హృదయం మారిపోయింది. మారు మనసు కూలిపోయాడు. ఎవరైనా సరే హృదయం మార్చుకోవచ్చు. హృదయం మారిపోతుంది ఎప్పుడు కూడా. సాతాను పని ఏంటంటే హృదయం మార్చడం సాతాను పని అండి. మనసు మాత్రమే సాతాను పని. మనం ఏం చేయాలి? హృదయం మారకుండా చూసుకోవాలి. హృదయం ఎప్పుడు దేవుడి వైపు ఉన్నట్టు చూసుకోవాలి తప్ప దేవుడి నుంచి తొలగకుండా ఎప్పుడు మన హృదయాన్ని మనం చూసుకొని జాగ్రత్త పడాలి. రైట్. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 చదువుకుంటే ఒక మాట ఉంటుందండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 చదువుకుంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుతో మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుందని అక్కడ అంటాడండి. మీరింత త్వరగా తిరిగిపోవటం అంటాడండి. తిరిగిపోవడం అంటే అర్థం ఏంటి? ఏం తిరిగింది అక్కడ? హృదయం తిరిగింది. ఎవరి హృదయం తిరిగింది? గలతీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళ హృదయం తిరిగేటండి. ఇటువైపు తిరిగేట భిన్నమైన సువార్త పదం ఉంది అక్కడ. భిన్నమైన సువార్త పట్టు తిరిగింది అంటారు. అది పౌలు హెచ్చరిస్తారండి సంఘానికి. గలతీ అనే పట్టణంలో సంఘం ఉంది, క్రీస్తు సంఘం ఉంది. ఇలాగ క్రీస్తు సంఘం ఉంది, జనులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒకప్పుడు సువార్త విని లోబడి మారుమనసు బాప్తిసం పొందారు. బాగానే ఉంది, కొంతకాలం బాగానే వెళ్ళింది. తర్వాత ఏమైంది? సంఘంలో దుర్బోధ వచ్చినప్పుడు ఏం చేశారు? వీళ్ళంతా కూడా ఆ బోధకి తిరిగిపోయారట. అప్పుడు పౌలు హెచ్చరిస్తున్నాడు, మీరు ఎంత తిరిగిపోవడం అర్థం ఏంటంటే హృదయం మారిపోయింది. అది పొగడతా లేదా తిట్టండి? అది పొగుడుతున్నాడా పౌలు లేకపోతే తిడతాంటాం వాళ్ళు. మీరు ఇంత తిరిగిపోవాలి, మీరు అవివేగల, మీకు అంత బుద్ధిహీన తిడతాను విధంగా. దేనికి? భిన్నమైన సువార్త అర్థం ఏంటి? దుర్బోధలు. ఈ కాలంలో మనం ఇప్పుడు
మనం విశ్వాసులు, మనం విగ్రహం దూరంగా ఉంటుంది. విగ్రహం మనం మ్యాక్సిమం పడడం 99% మనం పడడం బాగానే ఉంది. దేనికి పడతారు మనం విశ్వాసులు? ఏ బాబులు పడతాం మనం? ఎక్కువ దేనిలో పడే అవకాశం ఉంటుందండి? డినామినేషన్ వైపు పడే అవకాశం మనకు ఉంటుందండి. సంఘం నుంచి వేరే సంఘం బోధ మార్పే ప్రమాదం ఉంటుందండి. ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో? ఇప్పటికీ లక్షల సంఘాలు ఉన్నాయండి. 1,00,000 సంఘాలు ఉన్నాయట, 1,00,000 పైన సంఘాలు ఉన్నాయట. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క బోధతో రకరకాల సంఘాలు ఉన్నాయండి. ఇప్పుడు దేవుడు మనసులో ఉన్న సంఘం, దేవుడు సంఘాన్ని పెట్టినప్పుడు భూమి మీద ఒకే ఒక సంఘం ఉండాలని పెట్టాడా, లేకపోతే బహు సంఘం ఉన్న దేవుడు పెట్టాడా? ఒక సంఘమే. ఎపిసోడ్ 4 ఏముంటుంది? అది ఎపిసోడ్ 4 చదువుకుంటే ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి దేవుడు ఒకటే, అన్ని ఒకటే అంటారండి. సంఘం ఒకటే. సంఘం ఒకటి పదం ఉందో లేదు అక్కడ? ఎపిసోడ్ 4 శరీరం ఒకటే అని పదం ఉంటుంది. శరీరం అంటే అర్థం ఏంటండి? శరీరం అంటే సంఘం. శరీరం అంటే సంఘమో కదా? మొదటి అధ్యాయంలో శరీరం అంటే ఆయన సంఘం అనే పదం ఉంటుందండి. శరీరం అంటే అర్థం ఏంటండి? శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుట. శరీరం ఒకటే అర్థం ఏంటండి? అదే అధ్యాయం మొదటి అధ్యాయం 23 చదువుకుంటే సంఘము ఆయన శరీరం పదం ఉందండి. సంఘం అంటే ఏంటంట? శరీరము. ఇప్పుడు శరీరం ఒకటే అర్థం ఏంటి? సంఘం ఒకటే. ఆ సంఘం ఎవరిది? సంఘం తండ్రిని దేవుంది, సంఘం క్రీస్తుది. ఇప్పుడు సంఘంలో ఎవరి బోధ ఉండాలి? క్రీస్తు బోధన ఎక్కడ వస్తుంది? వాక్యాలు చెప్పిన బోధ క్రీస్తు బోధ, అంతే కదా? ఇప్పుడు క్రీస్తు బోధ మన చేతులు ఎలా ఉందని? ఈ కొత్త బోధ క్రీస్తు బోధ. ఈ బోధ అనుసరించి సంఘం ఏ సంఘం? అది క్రీస్తు సంఘం. రకరకాల సంఘాలు ఉన్నాయి లోకంలో, ఉన్నాయి లేవా? కొంతమంది మరియను పూజిస్తారు, కొంతమంది ఆశయంలోకి వెళ్తారు, కొంతమంది నెలకోసం రొట్టె రాక తీసుకుంటారు. రకరకాల సిద్ధాంతాలు సంఘాలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంత సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొంతమంది క్రిస్మస్ పండుగ చేస్తారు, ఈస్టర్ పండుగ చేస్తారు. రకరకాల డినామినేషన్, రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సంగతి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలరా? ఇప్పుడు గలతీ సంఘానికి పౌలు ఎందుకు హెచ్చరించాడు? ఇప్పుడు వేరే సోదరికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా క్రీస్తుని ప్రకటిస్తారు. వెళ్ళినప్పుడు పౌలు ఏం చెప్పాడు? పర్లేదు, మీరు ఏదో మాత్రం పర్లేదు అన్నాడు పౌలు. అక్కడ గద్దించిన మీరు తిరిగిపోతారా? నేను ఇంత వాక్యం చెప్పి మీకు సత్యసువార్త చెప్తే మీరు మళ్ళీ దానికి తిరిగిపోతారా అంటారు. కాబట్టి మనకు గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ కాలం విశ్వాసులు, క్రైస్తవులుగా మన హృదయం దేంతో తిరగకూడదట? విగ్రహాలు తిరగక మా మ్యాక్సిమం తిరగం, 99%. మనం దేని తిరిగిపోతాం? అన్య బోధలు తిరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ శిష్యులు ఏం బోధిస్తారంటే, మన సంఘానికి ఎప్పుడు కూడా మీరు ఆ సోదరు మీరు తిరగకండి అంటారండి. ఇప్పుడు మన ఇంట్లో క్రిస్మస్ పండుగ చేస్తే మనం దేని చేసినట్టు? ఇప్పుడు క్రిస్మస్ అయితే దేవుని మాట విన్నట్టు, దేవుని మాట విన్నట్ట. ఎందుకు విన్నట్టు? గ్రంథంలో లేదు. గ్రంథంలో ఎక్కడ ఉందా? కొత్తగా ఎక్కడ ఉందా పండుగ చేయమని? అది కదండి, లోకం అంతా చేస్తాను కదా అంటే, లోకం చేయని నీకే దేవుడు చెప్పలే కదా. శాతం ఎలా బ్రహ్మ కల్పిస్తారంటే, లోకం అంతా చేస్తాను కదా, అందరూ చేస్తారు, తప్పేట ఉంది అంటారండి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి, బైబిల్ ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మౌనంగా ఉండాలి, అంతే బైబిల్ రూల్ అదే. ఇప్పుడు బైబిల్ ఎవరు పాటిస్తారు? క్రీస్తు సంఘం మాత్రం పాటిస్తుందని, ఇంకే సంఘం పాటిస్తుందని. సంఘానికి ఏ పేరు ఉండాలి? ఎందుకు ఉండాలి? క్రీస్తు సురక్తమించి సంపాదించిన సంఘం. పేరు ఎవరి పేరు పెడతాను? సంఘాన్ని పెడితే ఎవరి పేరు పెట్టాలని? ఇంకెవరి పేరు పెడతారని? లోదన సంఘం. ఎవరు లోదన? ఎవడు అసలు? బాప్టిస్ట్ సంఘమా? హెబ్రోన్ సంఘమా? పెంతెకోస్తు సంఘం. ఏంటి అసలు పెంతెకోస్తు పండుగ ఏంటి? అసలు పండుగలు ఉన్నాయి క్రైస్తవులకి? అసలు గణపతి పత్రికలో మీ బెనమసం తిరిగిపోవటం ఎందుకు వాడారంటే, పౌలు మళ్ళీ ధర్మశాస్త్రం చేయమని చెప్తారు కొంతమంది వచ్చి.
సంఘానికి వచ్చి ఆ కాలంలో యూదులు మీరు మళ్ళీ పండుగలు చేయాలి, పెంతుకొస్తు పండుగ చేయాలి, మళ్ళీ సున్నత పాటించాలి, ఇవన్నీ మళ్ళీ బోధిస్తారు సంఘంలో. అప్పుడు పౌలు హెచ్చరించాడు. మళ్ళీ ఇదంతా షార్ట్ చేశారు. అడు చేస్తాను మళ్ళీ ఇటు వస్తుంటారు. పౌలు ఏమంటాడంటే గలతపత్రిక మొత్తం సారాంశం ఉంటుంది. దేవుడు కొట్టివేసే ధర్మశాస్త్రం మన పండుగల్లో పబ్బాలు మనకేట్లేము, ఇంకా క్రీస్తు మన మెయిన్ అంటే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేస్తాను రెడ్డి అంటారు. హెబ్రీ పత్రిక చదువుకుంటే 13:9 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 13:9 చదువుకుంటే, నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకూడదు అన్న పదం ఆడదండి. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి, ఇది మనందరికీ హెచ్చరిక. రకరకాల బోధలు ఉన్నాయి సమాజంలో. ప్రతి బోధ కూడా దేవుని బోధ కాదు. చోటు గూటు విషయం మాత్రన్నా మంచి బోధ అయిపోదు. మంచి బోధ ప్రమాణం ఏంటండి? మంచి బోధకు ప్రమాణం ఏంటి? మన చేతిలో ఉన్న బైబిల్. బైబిల్లో ఉన్నట్టు చెప్తేనే వాక్యం ప్రమాణము. ఆడు ఎంత గొప్పడైనా సరే, ఎంత పోటీ చూడైనా సరే, ఆడికి ఎంత జ్ఞానం ఉన్నా సరే, వాక్యంలో లేదని చెప్తున్నట్టు ఆ వ్యక్తి దుర్బోధకుడేనండి, దుర్బోధకుడు. కొంతమంది ఇప్పటికే స్వస్థతలు ఉన్నాయని రకరకాల జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ బలహీన మనసుల్లో వాళ్ళు ఏం చేస్తారు, చెరిపేస్తారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు, మనం అటువైపు తీరిపోతాం. ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయి ఏ కాలంలో? స్వస్థతలు లేవు, అన్నీ అయిపోయి. ఆ కాలం అయిపోయింది. కృపాకాలం అంటే మనం కృపాకాలం అడుగుపెట్టాం. స్వస్థతలు అద్భుతాలు అవన్నీ అపోస్తులు అంతరించిపోయి మరి ఇప్పుడు అవేం లేవు. ఇప్పుడు అందరూ విశ్వాస హృదయంతో దేవుని నమ్ముకోవడం, పరలోకం వెళ్ళగలగా మన హృదయాన్ని తీర్చిదిద్దుకోవడం, అంతే తప్ప మరి ఇంకేం లేవండి. కాబట్టి ఇప్పుడు మనందరికీ హెచ్చరిక ఏంటంటే క్రైస్తవులుగా మన హృదయం కూడా త్రిప్పబడే అవకాశం ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. దేనికి జాగ్రత్తగా ఉండాలి? ఏ బోధ కూడా ఆ బోధ వినకూడదు ఎప్పుడైనా సరే. బోధ వింటే విను, లేదా నువ్వు క్లారిటీ చేసుకో, కానీ ఆ బోధను ఫాలో అవ్వకు. సత్యమైన బోధ, క్రీస్తు సంఘం ఉన్న బోధ మాత్రం సత్యమైన బోధ అని. క్రీస్తు సంఘం మాత్రమే ఉన్నదంటే చెప్తుందని. క్రీస్తు సంఘం ఉన్న బోధ మాత్రమే వాక్యంకి సరిసమానంగా ఉంటుందని. ఎవరు ఎత్తి చూపలేడు. వాక్యానుసారంగా ఉన్న బోధ ఎక్కడ ఉంటుందండి? క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంటుందని. అంటే నేనేదో క్రీస్తు సంఘంలో మాత్రం నేను అలా చెప్పడం లేదండి. సాతాను ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే, వీళ్ళందరూ సంఘంలో ఉన్నారు, వీళ్ళు ఎలా తిరపాలని సాతాను ఉద్దేశం ఏంటంటే అన్ని బోధలో ప్రవేశపడడం సాతాను ఉద్దేశం. అది మనం గమనించుకోవాలి. రైట్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇంతవరకు ఏం చదివంటే, మనం హృదయము మనం తిప్పుకోవాలని విషయం ఆలోచించాం. ఎలా తిప్పాలట హృదయాన్ని? పూర్ణ హృదయంతో తిప్పుకోవాలటండి. పూర్ణ హృదయం రానంతడు కూడా ఆ వ్యక్తికి ఏం రాలేదు, సంపూర్ణ మార్మల్స్ జీవితంలో రాదండి ఆ వ్యక్తికి. నువ్వు అనుకోవచ్చు మనం అనుకోవచ్చు మనసులో మనకు మార్మల్స్ వచ్చింది అనుకుంటాం, కానీ వచ్చిన వ్యక్తికి ఎలా కనబడుతుంది? మనకి మన క్రియల్లో కనబడుతుంది. ఎలా కనబడుతుందండి? మన జీవితంలో కనబడతాడు. మన జీవితంలో కనబడపోతే అది మార్మల్స్ వచ్చినట్ట రాదండి. ఇప్పటికీ కూడా మన కోలే దగ్గర కయ్యలు ఆడితే మార్మల్స్ వచ్చినట్ట. ఇప్పటికీ మన క్లబ్కి వెళ్ళి పేట ఆడితే మార్మల్స్ వచ్చినట్ట. ఆ 10 ఆటలు ఆడే ఒక ఆట 9 ఆటలు తగ్గించి ఒక ఆట కదండి మార్మల్స్ వచ్చినట్టు అండి. అది మార్మల్స్ అంటే ఎలా రావాలంట పూర్తిగా మరి ఉండదు, ఇంకా జీవితంలో అవి ఉండదండి. ఒకప్పుడు బూతులు మాట్లాడాలంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు బూతులు తగ్గిస్తే మారుమనసా, పూర్తిగా మానేయడం మారుమనసా? పూర్తిగా మానేయడం మారుమనసు. ఒకప్పుడు సినిమాలు 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 ఇప్పుడు కొంచెం సినిమాలే కదండి. మనం అనుకుంటాం ఎంటర్టైన్మెంట్ కదండి సినిమాలు అంటే, పాపం కాదు అనుకుంటాం, కానీ అది మన అదో సబ్జెక్ట్ తర్వాత మనం చెప్పుకుంటాం. ప్రతిదీ కూడా మనం అన్ని టాలీ చేసుకోవాలండి. అన్ని టాలీ చేసుకోవాలి. మన జీవితంలో ప్రతిదీ టాలీ చేసుకోవాలి. ఎలా నడుస్తున్నాడు, ఎలా ఉంది, మన జీవితం మారింది లేదు, మనం పరిశీలించుకొని తెలిసిపోతుంది మార్పు కొంచెం లేదని. ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయంటే మనకి ఏం వచ్చినట్టు? మార్పు రానట్టే. మార్పు వచ్చిందంటే సంపూర్తిగా మొత్తం మరి ఆ జోలికి వెళ్ళకూడదు ఇంకా. అది మారు మనసు అంటే.
మారుమనసు ఎందుకు రాలేదంటే మన హృదయాన్ని ఇంక తిప్పుకోవాలి, దేవుని వైపు తిప్పుకోలే. దేవుని పూర్తి తిప్పించుకుంటే హృదయాన్ని స్టిక్ అయిపోద్దండి. హృదయం మరి కదలదు, స్థిరంగా ఉండిపోద్దాన్ని. జీవితాల వ్యక్తి తప్పు చేయరండి. కాబట్టి నానా విధంలో అన్ని బోల్తో మనం రెప్పబడు. లోకోసువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పారండి. ఉపమానం అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధ విషయాలు మనకు అర్థం అవడానికి భౌతిక సంబంధ విషయాలతో పోల్చి చెప్పడం ఉపమానం. దేవుడు ఎందుకు చెప్పేవాడు, యేసుక్రీస్తు ఎందుకు చెప్పేవాడు అంటే, ఆనాడు మనలాంటి జనాలు అక్కడ ఉండేవారండి. అందరూ అంత జ్ఞానవంతులు కాదు, అందరూ పల్లెటూరు ప్రజలే. మనకి ఎలాంటి భాష అర్థం అవుద్ది? మన భాష మన చేత మనకు అర్థం అవుద్దండి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ తెలిసి ఇంగ్లీష్లో పోతే మీకు అర్థం అవుద్దా? అందరూ తెల్లమొహాలు వేస్తారు. ఇలాగా ఎవరికి ఏ లాంగ్వేజ్ చెప్పాలో అర్థం తప్ప నాకు వచ్చిన జ్ఞానం ఉంది, నా జ్ఞానం మీద ప్రదర్శించకూడదు ఎప్పుడు కూడా. లోకతో 15వ అధ్యాయంకి వెళ్తే యేసుక్రీస్తు ఒక మంచి ఉపమానం చెప్పారండి. అక్కడ 15వ అధ్యాయంలో అక్కడ 3 ఉపమానాలు ఉంటాయి వరుసగా. మొదటిగా ఏంటంటే తప్పిపోయిన గొర్రె అనే ఉపమానం ఉంటుందండి. రెండోది ఏంటంటే తప్పిపోయిన నాని ఉపమానం ఉంటుందండి. మూడోది ఏంటంటే తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉంటుందట. అలా 3 ఉపమానాలు ఉంటాయి. ఇప్పుడు మనం తప్పిపోయిన కుమారుడు ఉపమానం మనం చదువుకుంటే, తప్పిపోయిన కుమారుడు మనం చదువుకున్నాం లేదా? ఉపమానం తెలుసా లేదా? ఉపమానం చాలాసార్లు మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ విన్నాం, నేర్చుకున్నాం, చాలా మంది తెలుసు. అక్కడ సందర్భం చదువుకుంటే 11 చదువుకుంటే, మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి తన తండ్రి అడుగగా పంచిపెట్టాను. తరువాత సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్థులలో చేరెను. అతడు మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడింది, కానీ ఎవడునూ వాడికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కుటుంబాలకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తున్నాయి, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చాలండి, ఇక్కడ చాలు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే 15 మొదటి 2 వచ్చే సందర్భం ఉంటుంది. ఒకసారి ఏమిటో యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పడానికి ఉన్నారు, రెడీగా ఉన్నారు, చుట్టూ జనాలు ఉన్నారు. ఆ జనాల మధ్యన మొదట చదువుకుంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులు ఆయన బోధ విన్నట్టు ఆయన దగ్గర వచ్చుండగా, ఎవరి దగ్గరికి? యేసు ఎవరు గుమ్మిగూడారట? సుంకరులు అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తులు, వాళ్ళు అన్ని జనులు అనుకోండి. తర్వాత పాపులు అంటే వీళ్ళందరూ అన్యులు అనుకుంటే, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు బోధ వినడానికి ఆయన దగ్గరికి వచ్చారటండి. ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు 2వ చదువుకుంటే, పరిశీలి శాస్త్రం అది చూచి ఇతర పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చాలా చదువుకునే పదం ఉంటుంది. పరిశీలి అంటే ఎవరు? యోధ మాత్రం అవలంబించే ఒక గుంపు. వాళ్ళ యూదులు ఏమన్నారంటే, ఈ ఏసీ ఏంటి వీళ్ళతో తిరుగుతున్నాడు, వాళ్ళతో సావకం చేస్తాడు, వాళ్ళతో భోజనం చేస్తాడని బాగా సనుక్కున్నారట. చాలా సనుక్కుంటే పదం ఉంటుందండి. అప్పుడు యేసు ఇవన్నీ చూసి, అంటే సర్వనగర యేసుక్రీస్తు కూడా వాళ్ళు సనుక్కుంటున్న చూసి అప్పుడు ఈ 3 ఉపమానం చెప్పడం జరుగుతుందండి. ఆ 3 ఒకే ఉపమానం, కంటిన్యూస్ ఉపమానాలే. మనం 3వ ఉపమానానికి వెళ్ళాం డైరెక్ట్గా. అక్కడ ఏంటి ఉపమానం చెప్పారంటే, ఒక తండ్రి ఉన్నారటండి. ఆ తండ్రికి ఎంతమంది పిల్లలట? 2 కుమారులు ఉన్నారటండి. ఆ 2 కుమారుల్లో చిన్నవాడు ఏమన్నాడంటే, తండ్రి ఆస్తిలో నాకు ఇచ్చే భాగం నాకు ఇచ్చి అన్నారటండి. సాధారణంగా తండ్రి పిల్లలు ఉన్నారు అనుకోండి, తండ్రి ఆస్తి ఎప్పుడు పిల్లలు చెందుతుంది? తండ్రి చనిపోతే చెందుతుంది అటండి. బతికప్పుడు ఆస్తి వస్తుందా? బతికప్పుడు అనుభవిస్తుందా? పూర్తి ఆస్తి రావద్దని. కానీ ఆ 2 కుమారుడు ఏమంటాడంటే, తండ్రి నా వాట నాకు ఇచ్చి అంటున్నాడు. అర్థం ఏంటి? నువ్వు ఎలా చాలా నువ్వు చచ్చిపో అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు నాకు వద్దు అంటున్నాడండి.
నువ్వు నాకొద్దు, నీ ఆస్తి నాకు కావాలన్నాడు. ఎవరన్నాడు ఆ మాట? చిన్న కుమారుడు అన్నాడట. నిజంగా అక్కడ అన్నప్పుడే మనకేం అర్థమవుతుంది? ఆ కొడుక్కి ఆడ ఎంత వెదవా మాకు అర్థమవుతుందని. తండ్రి పట్ల ఆడికి ఏం లేదు, ప్రేమ లేదు, అసలు తండ్రి అంటే ఇష్టం లేదు. కానీ తండ్రి కావాలని ఏం ఆస్తి మటుకు కావాలట. సాధారణంగా ఆ కాలంలో పరిస్థితి ఎలాగుంటుందటంటే, పెద్దోడికి 2 వాటలు వెళ్ళేవాడు. ఒక వ్యక్తికి ఆస్తి ఉంటే ఒక ఆస్తిలోని 3 భాగాలు చేస్తే 2 వాటలు ఎవరికి వెళ్ళేవి? పెద్దోడికి వెళ్ళేది. అది యూద సాంప్రదాయం. 1 వాట ఎవరికి వెళ్ళేది? రెండోడికి వెళ్ళేది. అంటే జ్యేష్ఠుడికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ కాలంలో. చిన్నోడు ఏమన్నాడంటే, నాకు వాస్తా ఇచ్చావు, నా ఆస్తి వాట నాకు ఇచ్చాను. కానీ అప్పుడు తండ్రి ఏం చేశాడు? ఇప్పుడు తండ్రిని ఎవరంటే సరిపోతుంది కదా. కానీ తండ్రి ఏమన్నాడు? నేను ఎవనో అనలే. అక్కడ ఏం చేసిన తండ్రి అలాగనేసి తన మాట నమ్మి తన ఆస్తి పంచిపెట్టాడండి. ఎవరికి? కొడుక్కి. బహుశా తండ్రి చెప్పుకుంటాడు లేదా, వద్దునైనా ఎందుకు ఆస్తి పంచడం అని చెప్పుకుంటాడా? చెప్పిన సరే కొడుకు అంటాడా? ఒకసారి మనసులో ఆలోచన వస్తే పోయిందా ఒకదండి ఆలోచన. తండ్రి ఆస్తి పంచిపెట్టేటప్పుడు అప్పుడు కొడుకు ఏం చేశాడంటే, సమస్తం కూర్చుకొని దూరదేశం పోయి అతను తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. అప్పుడు కొడుకు ఏం చేశాడట? ఆస్తిని పట్టుకెళ్ళిపోయి ఎలా పాడు చేశాడట? వ్యసనాలతో పాడు చేశాడు. మనం 30 వర్షం చదువుకుంటే 30లో ఒక మాట వాళ్ళన్నీ అంటాడు. ఏంట మాట అంటాడంటే, అయితే నీ ఆస్తిని వేషలు తినివేసిన ఈ నీ కుమారుడు అంటాడండి. అంటే ఎలా పాడు చేశాడు ఆస్తిని? విభజాలతో మొత్తం డబ్బులంతా తగలెట్టాడు, తన స్నేహితులు పెట్టాడు, ఇష్టానుసారంగా జోయాలు ఖర్చు ఏం చేశాడు? మొత్తం ఆస్తి అంతా. ఆస్తి ఖరీదు ఎంతసేపు అండి? ఆస్తి సంపాదన చూపించే కరగబెట్టడం ఇచ్చి సంపాదన చాలా కష్టం. కరగబెట్టడం నిమిషాల పని, అది వ్యవధుల పని. అలాంటిది దుర్వ్యాపారం వల్ల పాడు చేస్తాను అని పదం ఉంది. మొత్తం పాడు చేస్తారు అంటే ఆస్తి అంతా పోయింది. ఇంకా తనకున్న ఆస్తి అంతా పోయింది. అప్పుడు ఏమైందంటే 14లో అదంతే ఖర్చు చేసిన తర్వాత దేశమంతా గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి దేశంలో ఒక చెంత చేయడం. తర్వాత ఏమైందట? గొప్ప కరువు వచ్చిందట. కరువు అంటే అర్థం ఏంటి? తిండి లేని పరిస్థితి. తిండి గింజల్లో కరువు ఎందుకు వస్తుందంటే, వర్షం లేకపోతే కరువు వస్తుంది, వర్షం లేకపోతే పంటలు పండవు, పంట లేకపోతే మరి ధాన్యం ఉండదు, ధాన్యం లేదా మా కరువే కదండి. అప్పుడు వాళ్ళ పరిస్థితులు వాడికి తిండి లేదు, పరిస్థితి దిగజారిపోయాడు. ఆఖరికి ఆ వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర వెళ్ళాడట. తర్వాత వాడేం పని చెప్పాడంటే, పందులను మేపుటకు తన పొలంలో వాడిని పంపిన పదం ఉందట. ఆడికి ఉద్యోగం వచ్చాడు. ఏంటి ఉద్యోగం? ఎలాంటి ఉద్యోగం? మంచి ఉద్యోగం, చెడ్డ ఉద్యోగం. రాజకుమారుడు అనే వ్యక్తి ఆడ ఎంత దిగజారిపోయాడంటే, పందులు కాసి వ్యక్తిగా దిగజారిపోయాడట. అసలు యూదులకి పందులు అంటే అసహ్యం. ఎందుకు అసహ్యం? దేవుడు చెప్పాడు లేవికాండంలో, పందులు అపవిత్ర జంతువుల లిస్టులో ఏముంటుందట? పంది ఉంటుందండి. అసలు పంది చూడకుండా యూదులు ఇక్కడ ఉంటాడండి. ఆ చోట పారిపోతుంది, దగ్గరికి వెళ్ళండి అసలు. అలాంటిది పందులు మేపే అంత స్థాయికి దిగజారిపోయాడు. ఎవడు? రెండో కుమారుడు. ఆఖరికి ఎంత కరువు ఎలాగుందంటే, పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన పదం ఉంటుందని. తినలాగా తిండి లేకపోతే ఆఖరికి ఏం తినాలో ఆలోచించాడట మనడు. ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడట. నిజంగా ఎంత ఘోరం. తండ్రి ఇంట్లో ఉంటే ఏముంది నా వ్యక్తికి? రోజు ఆహారం, చికెన్ బిర్యానీ, పంచపక్ష పరిమాణాలు ఉండేవి. ఆఖరికి పంది పొట్టు తినే పరిస్థితికి దిగజారిపోయాడు చిన్న కుమారుడు. అయితే అప్పుడు ఏమైందంటే, 17 చదువుకుంటే 17లో ఆ మాట మీరు అండర్లైన్ చేసుకున్నారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని పదం ఉందండి. ఏమొచ్చిందటండి? బుద్ధి వచ్చినట్టు అర్థం ఏంటండి? బుద్ధి వచ్చిందంటే ఇంచుమించు మాకు అర్థం అవ్వాలంటే, అప్పుడు తన మనస్సులో ఒక మార్పు కలిగిందట. మనసు అంటే అదే బుద్ధి వచ్చినట్టు అర్థం ఏంటంటే, తన స్థితిని దాన్ని గ్రహించుకున్నాడు. దాని ఇంగ్లీష్లో కేమ్ టు హిమ్సెల్ఫ్ అన్న పదం వాడారు. అంటే అక్కడ ఆ వర్డ్కి అంత అర్థం ఏంటంటే, తన స్థితి తను గ్రహించుకొని అప్పుడు తను ఏమనుకున్నాడంటే, నా తండ్రి దగ్గర ఎంతో పని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్నం సమృద్ధి దొరుకుతుంది, నేను అక్కడికి వెళ్తే నేను ఎక్కడైతే ఆకలి చచ్చిపోవచ్చాను అని అప్పుడు గుర్తుకొచ్చిందంట. ఎవరికి? చిన్న కుమారుడికి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే, ఏమనుకున్నారంటే,
నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. వెళ్ళిన తర్వాత తండ్రి, నేను 18వ వచనంలో నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసేసి అంటారండి. ఎవరున్నారే మాట? చిన్న కుమారుడు అంటున్నాడండి. ఇక్కడ డైరెక్ట్గా ఎంతవరకు మనకి భౌతికంగా అర్థమవుతుంది, కుమారుడు ఆస్తి విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఆత్మ సంబంధం మాట కనబడతాయి. ఏంట మాట అక్కడ? పరలోకం విరోధంగా మాట్లాడుతున్నారు. పరలోక విరోధంగా నీ ఎదుటను పాపం చేశాను అంటారండి. అంటే ఎవరు ఉద్దేశించే మాట అంటున్నాడు చిన్న కుమారుడు? తన తండ్రి అయినా ఉద్దేశం మాట్లాడుతున్నాడు. కానీ మనకేం అర్థమవుతుంది? దేవుడు అనే పదం అర్థమవుతుంది. అంటే మనకు అర్థం ఏంటంటే ఈ ఉపమానంలో తండ్రి ఎవరు? తండ్రి అంటే పరలోకం ఉంది యెహోవా దేవుడు. ఓకేనండి. ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు ఎవరికి సాదృశ్యం అంటే పాపులకు సాదృశ్యము. దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవుని విడిచి వెళ్ళిపోయిన పాపులకు సాదృశ్యం ఎవరు? చిన్న కుమారుడు. లోకంతో నిండిపోయిన వ్యక్తి, లోకంలో కలిసిపోయిన వాడు ఎవరండి? చిన్న కుమారుడు. ఈ వ్యక్తి చిన్న కుమారుడు సాదృశ్యం. అంటే మనందరం ఒకప్పుడు బాప్తిస్మం పొందడం అందరూ కూడా తప్పిన కుమారులే, మనందరం కూడా చిన్న కుమారుల స్థితిలో మనందరం ఉన్నమాట. మరి ఏంటి ఆస్తి పంచిపెట్టే అర్థం ఏంటి? ఆత్మ సంబంధ ఓడికి అర్థం ఏంటంటే ఆస్తి అంటే దేవుడు స్వేచ్ఛా సంకల్పం ఇచ్చాడండి. ఎవరికి? మనసుకి. నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అని ఇచ్చాడు. అంటే తన ఇంటిని పంపించినట్టు అర్థం ఏంటంటే స్వేచ్ఛని ఇచ్చాడండి. అదే ఆస్తి అండి. నీకు నచ్చినట్టు ఉండని స్వేచ్ఛని ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడండి. ఆ స్వేచ్ఛ సంకల్పం ఆస్తి పంచిపెట్టండి అంత. అంటే నువ్వు మంచిగానే చేయొచ్చు, చెడైనా చేయొచ్చు. అప్పుడు దేవుడు ఇచ్చే మనసుని, ఆ స్వేచ్ఛని ఎలా వాడుకున్నాడు తప్పిపోయిన కుమారుడు? మంచికి వాడుకున్నాడు, చెడ్డకి వాడుకున్నాడా? చెడ్డకి వాడు ఎలా వాడుకున్నాడు? తిరిగాడు, తిన్నాడు, తాగాడు, వేస్తూ తిరిగాడు. మొత్తం తన దేవుడు ఇచ్చిన ఆ స్వేచ్ఛని హరించిపోయి మొత్తం ఎలాగైపోయాడంటే తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగున్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. తర్వాత ఎలాగైపోయాడు ఆ వ్యక్తి? పందులు మేపు స్థలానికి వెళ్ళిపోయి మొత్తం అంటించుకొని ఎలాగైపోయాడు? మొత్తం ఆ తప్పుడు తన బట్టలు ఎలాగుంటాయండి అప్పుడు? అసేగా ఉంటాయి. మరకలు దేని సూచక అప్పుడు? పాపం. వ్యక్తి తండ్రి దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇది తండ్రి ఇల్లు అయితే ఈ తండ్రి దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోకి వెళ్ళాడు. లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎలాగైపోయాడు? ఇక్కడేమో మంచి బట్టలు ఉండేవి, బాగుండి కూడా వెళ్ళిన తర్వాత మనిషి పాడైపోయి ఎలాగైపోయాడంటే బట్టల మీద మురికి అంటే మరకలు. అది దేని సూచిక? మురికి మరకలు అనేవి పాపాన్ని సూచిక. ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు, దేవుని పోలికలో ఉన్నాడు. తర్వాత ఏమైంది? లోపలికి వెళ్ళితే ఏమైంది? దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికని కోల్పోయాడు. ఎలా మారిపోయాడు? ఆ పందుల స్వరూపం ధరించాడు, అసహ్యంగా మారిపోయాడు. ఆవిడ వ్యక్తి ఏమనుకున్నాడంటే నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. అంటే అప్పుడు ఏమించింది ఆ వ్యక్తికి? తన హృదయంలో ఏం మొదలైంది? మార్పు మొదలైంది. ఇక్కడ చచ్చిపోతున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తాను, ఏదైతే అది అవుద్ది అనుకుని డిసైడ్ చేసినప్పుడు లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళే ముందు ఏమన్నారంటే నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పరలోక విరోధంగా నీ ఎదుటను పాపము చేస్తాను అన్నాడు. అంటే అంతవరకు పాపం విషయం గుర్తొచ్చిందా మనోడికి? గుర్తు రాలే. ఎప్పుడు గుర్తొచ్చింది? తన పరిస్థితి దిగజారినప్పుడు ఏం గుర్తొచ్చిందంటే నేను పాపం చేస్తాను, నీ దూరపు విషయం గుర్తొచ్చిన తర్వాత అప్పుడు అలా అనుకున్న తర్వాత 19 చదువుకుంటే ఇక మీద నీ కుమారుడు అనిపించిన నాకు యోగ్యుని కాను, నన్ను నీ కోల్వానగా వాడిని పెట్టుకోవని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఆఖరికి ఏదైతే అది అవుద్ది అనుకొని ఎక్కడికి వెళ్ళాడట? తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? కుమారుడు. మారు మనసు అంటే ఏముంటుంది? దిశ మార్చుకోవడం ఏముంటుంది? మనం చదువుకున్నాం గతసారి. దిశ మార్చుకోవడం అంటే అర్థం ఏంటి? ఎందుకంటే ఇటు వెళ్ళాడు, ఇప్పుడు ఏమైంది? దేవుని వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? హృదయాన్ని ఎటు తిప్పుకున్నాడు? తిరిగి దేవుని వైపు తిప్పాడు హృదయాన్ని. మారు మనసు ఏముంది?
ఎందుకు చదువుకున్నాం, హృదయం తిప్పు కూడా ఉంది కదా. హృదయం ఏం చేశాడు, హృదయం తిప్పడు కాబట్టి ఇప్పుడు ఇటు వస్తున్నాడు, దేవుడి వైపు వస్తున్నాడు అండి. అప్పుడు తండ్రి ఏం చేశాడట, ఇరవై చదువుకుంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాం. ఎవరు పరిగెత్తారట, తండ్రి ఏం చేశాడట, తండ్రి పరిగెత్తాడట. అంటే అర్థం ఏంటండి, మీరు పదం గమనించారా? ఒకలా ఊహించుకోండి, నిజంగా భౌతిక తండ్రి అయితే, ముసలైన తండ్రి అయితే పరిగెత్తారట గేడు దగ్గర తండ్రి కొడుకు రాగానే. నిజంగా దేవుని స్వభావం ఎలాంటిది అంటే, మనకి దేవుని గురించి చాలా తక్కువ తెలుసండి. నిజంగా దేవుడి లక్షణాలు తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుందండి. ఒక వ్యక్తి దేవుని దగ్గర రాగానే దేవుని ప్రతిస్పందన నెలకొంటే దేవుడు పరిగెడతాడట. అర్థం అంటే భౌతిక పరిగెట్టడం కాదండి, దేవుడు అంత ఎదురు చూస్తున్నట్టు మన గురించి. వచ్చినండి మరి అవన్నీ పట్టించుకోడండి. పాత దేవుడు చూడటం అసలు. దేవుడు తండ్రి కోపం ఉండదా? ఇప్పుడు కొడుకు నా ఆస్తి నాకు కావాలని అని వెళ్ళిపినప్పుడు తండ్రి కోపం కూడా ఉండదా భౌతికంగా? కానీ తండ్రి కోపం వచ్చిందండి, కోపం వస్తే ఆ గేటు అక్కడ పొమ్మని చెప్తాడు నిజంగా. కానీ తండ్రి ఏమన్నాడు, పరిగెత్తిపోయి కనికరపడి. కనికరం అనేది అంటే ఈ ఉపమానం దేవుని ప్రేమను చెప్తుంది. వాని మేడ మీద పెద్ద ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి మళ్ళీ పాప చేసిన చెప్పినాగానే అప్పుడు తండ్రి ఏమన్నాడంటే 22 వచ్చిన తన దోసలను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం పదం ఆడారని. వెంటనే తండ్రి వెళ్ళిన తర్వాత మరి అప్పుడు వెళ్ళినప్పుడు ఆ కొడుకు ఎలాగుంటాడు, ఒంటి మచ్చలు ఉన్నాయి లేదా, అలాగే పడి ఎంత కౌలించుకున్నాడు ఎవరు, తండ్రి. మనం అసహించుకోలే. కొడుకు నా దగ్గరికి వచ్చిన ఆనందంలో మరి ఏమేం చూడలేదని చూడకుండా తను కౌగిలించుకొని తండ్రి ఎంతో ఆనందించాడట. తన పని వాళ్ళు పిలిచేసి విందు చేద్దాం, కొవ్విన దూడను వధించడని చెప్పడం జరుగుతుందండి అక్కడ. ఇక్కడ ఈ పని వాళ్ళు అంటే ఎవరు, ఎక్కడ దోసలు అంటే ఎవరు, 22 దోసలు అంటే ఎవరంటే దేవదూతలు. దోసలు ఏమంటే దేవదూతలు. కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి. దోసలు అంటే దేవదూతలు. వస్త్రం తొలగిన వస్త్రం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ద్వారా లభించే నీతి రక్షణ అనే వస్త్రంగా వాడబడింది. వస్త్రం తొలగించిన అర్థం ఏంటి, రక్షణ అర్థం చేసుకోండి. తర్వాత ఉంగరము తెచ్చిన పదం ఉంటుందని. ఉంగరం పెట్టిన ఉంగరం దేనికి సూచి, ఉంగరం అంటే తిరిగి పొందిన అధికారం. ఒకప్పుడు ఉంగరం ఉండేది లేదా వ్యక్తికి, తర్వాత ఏమైంది, ఉంగరం కూడా పోయిందండి, మొత్తం పోగొచ్చాడు, సమస్తగా సమర్పయం చేసాడు. తిరిగి ఆ ఉంగరం పెట్టడం అర్థం తిరిగి అధికారం, తిరిగి ఆ రాజ్యంలో తిరిగి అధికారం లభించిన అంతం వస్తుందండి. అప్పుడు ఒక మాట వాడారండి 24, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి మాట అంటే, ఈయన నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటా వారు సంతోషపడేది. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అప్పుడు తండ్రి ఏమన్నారంటే, నా కుమారుడు ఏమయ్యాడు, చనిపోయి బ్రతికాడటండి. నిజంగా ఎంత గొప్ప మాట అది. నిజంగా కుమారుడు చచ్చిపోయాడా, నిజంగా చనిపోలేదండి. ఆత్మీయంగా చచ్చిపోయిన తర్వాత ఏమైంది, తిరిగి బ్రతికాడండి. ఎలా బ్రతికాడండి, దేవుళ్ళు బ్రతికాడండి, మనసు మార్చుకున్న వాళ్ళు బ్రతికాడండి. హృదయం మార్చుకుంటున్నట్టు అర్థం ఏంటంటే తన ఆత్మ బతికించుకోవడం అర్థం వస్తుంది. ఓకేనా, దేవుని హృదయం తిప్పుకోవడం అంటే హృదయాన్ని మన ఆత్మ బతికించుకోవడం అర్థం వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు అంటే మారుమనసు వచ్చినప్పుడు మళ్ళీ జీవం వచ్చింది తన ఆత్మకి. ఆ వ్యక్తి చనిపోయి మరలా బ్రతికని అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని దూరం అయిపోతావో మనం చచ్చిపోయినట్టే దేవుని దృష్టిలో. దేవుడు ఎప్పుడు మనకు అడ్డు చెప్పాడు. మనం ఎవరో ఏమని సరే మనం ఏం చేయాలి, తిరిగి దేవుని దగ్గర రావాలండి. ఎలా వస్తుంది దేవుని దగ్గరికి, హృదయం మార్చుకుంటూ వస్తారు. హృదయం మార్చకపోతే ఎప్పుడు దేవుడు మన దృష్టి అటు వెళ్ళదండి అసలు. దీని ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా అంటే, ఉపమానం ఏం బోధిస్తున్నాడంటే, మారు మనసు పొందితే ఎవరైనా సరే దేవుడు మనం ఏం చేస్తాడంటే హక్కుని చేర్చుకుంటాడు. దేవుడు క్షమిస్తాడు పాపాలని. మరి అవన్నీ గుర్తు చేసుకోడు. నువ్వు నేను ఎలాగన్నావు కదా అలాగన్నావు కదా, దేవుడు గుర్తు చేసుకోడు. మనిషి అంటాడండి అలా, మనిషి అంటాడు అండి. మనిషికి ఉన్న దరిద్ర గుణం ఏంటంటే కొన్ని మాటలు అంటే మన అందరం నాతో సహా చెప్తున్నాను,
ఎవడో మన తప్పు చేస్తే దాని మనసు ఉండిపోద్దాను. పూర్తిగా క్షమించాం, ఎప్పుడు కూడా క్షమిస్తాం పూర్తిగా. మళ్ళీ ఎప్పుడు వస్తాయి మాటలు, ఏదో గొడవ అయినప్పుడు ఏదైనప్పుడు నువ్వు అలా అన్నావు కదా అంటాడు. కానీ దేవుడు అసలు మర్చిపోతాడు, మొత్తం తుడిచివేస్తాడు. దేవుడు మంచి గత పాపలు ఎప్పుడు గుర్తు చేసుకోవడం, అది దేవుడికున్న గొప్ప గుణం అండి. కాబట్టి ఈయన కుమారుడు తప్పిపోయి బ్రతికారు అంటాడండి. విచిత్రంగా తర్వాత పెద్దోడు వచ్చాడండి. పెద్దోడు వచ్చిన తర్వాత ఏటి ఇంట్లో ఫంక్షన్ ఏటవుతుందని ఆసక్తి కలిగాడు. ఏమైందో అని అడగగానే అప్పుడేమంటున్నాడు, చదువుకుందాం ఒకసారి. ఇదేం చదువుకున్నా అతడు అయితే అతను కోప్పడి లోపల వెళ్ళనోళ్ళకి పోయిను, వెలుపల వచ్చి లోపల బతిమలుకున్నాను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో నీ ఎండ నుండి సేవించున్నామే, నీ ఆజ్ఞను నేను ఎన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. ఈ మాట చెప్పినప్పుడు పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు చూడండి ఒకసారి. పొలంలో ఉండి ఇక్కడ పదం ఉందండి, ఇంటి దగ్గర రాగానే పదం ఉంది కదా. మనకి కిందకు వస్తే 28వ వచనంలో అతడు కోపపడి లోపలికి వెళ్ళనోళ్ళకి పోయిను. ఎవడు వెళ్ళదట? ఎక్కడికి వెళ్ళలేదు? లోపలికి వెళ్ళలేదు. మీరు ఇక్కడ విషయం గమనించండి. చిన్న కుమ్మడు ఎక్కడ ఉండి, ఇప్పుడు పెద్దడు ఎక్కడ ఉండిపోయాడు? బయట ఉండిపోయాడు. ఈ లోపలికి వెళ్తాడు. ఎందుకు వెళ్ళట్లేదు? అండి వీడి మీద అసూయ అండి. ఎవరి మీద అసూయ? ఈడు మొత్తం తగలెట్టింది, డబ్బంతా తగలెట్టారు కదా వేసలకి, నువ్వు ఆడిని లోన్ రానిస్తావని ఈడు అసూయతో ఈడు బయట ఉండిపోయాడు. ఇప్పుడు ఎవరు మారుమోసు పొందినట్టు? చిన్నప్పుడు మారుమోసు పొంది సన్నిధిలో ఉన్నాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు హ్యాపీగా. పాపం చేశాడు, దేవుడే క్షమించాడు. వీడికి ఎందుకండి అసలు? ఇంకా దేవుడే క్షమించాడండి, ఇంక వీడికి ఎందుకు ఇవ్వండి? ఇంకా ఎందుకు చెప్పండి ఉపమానం యేసు ప్రభు? ఈ సొంకల పాపలేమో వీళ్ళు మారుమోసు పొంది బాగానే ఉన్నారండి, దేవుని వైపు వస్తున్నారండి. యేసు ప్రభు బోధిస్తున్నారు, వాళ్ళు బాగానే మారుమోసు పొంది దేవుని వైపు వస్తున్నారు. ఈ పరిశీలన వీళ్ళే చెప్తారు, మీరు దేవుని బిడ్డలని చెప్పుకొని వీళ్ళేం చేస్తారు? వీళ్ళు దేవుని దూరం అయిపోతున్నారు. ఆ 3 ఉపమానాల సందర్భం అదే. అందుకే అక్కడ మన ఉదాహరణకు మాట ఏం చదువుకుందాం అంటే 10వ చదువుకుంటే అదే అధ్యాయము, మారుమనసు పొంది ఒక పాపి విషయమే దేవుడు సంతోషం చెప్పిన పదం ఉంది కదా. 7వ చదువుకుందాం, మారుమనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే కలుగు సంతోషం కంటే మారుమనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇప్పుడు ఇక్కడ ఈ వచనంలో నీతిమంతులు అంటే ఎవరు? అంటే నీతిమంతులు అంటే నిజంగా నీతిమంతులు కాదు, నీతిమంతులు వీళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ వీళ్ళకి ఏం లేదు, మారుమనసు లేదు. వీళ్ళు అసూయ ఉంటే మారుమనసు ఉంటుందా? ప్రేమలో మారుమనసు ఎప్పుడు ఉండదండి. వీళ్ళు మారుమనసు లేక వీళ్ళు బయట ఉండిపోయారు. దీనివల్ల అసూయతో కలహం ఉండిపోతే మారుమనసు కలిగి ప్రేమ ఉండి ఈడే వ్యక్తి ఎదురు వచ్చాడు, లాంగ్ వచ్చాడు. ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటే, ఇగో నీ కుమారుడు ఇక్కడ అన్నాడు కదా 30వ వచనంలో, నీ ఆస్తిని వేషలు తినివేసిన ఈ నీ కుమారుడు అంటున్నాడు. అంటే నా సహోదరు అని అంటలే, అక్కడ తమ్ముడు ఇలా చేశాడు అనంటలే, నీ కొడుకు అంటున్నారని. అక్కడ తేడా ఉందా లేదని? తన కొడుకు, తండ్రి కొడుకు అయితే తన తమ్ముడు అవడా? అప్పుడు తండ్రి ఏమంటాడంటే 31లో, అంతేకాదు కుమారుడు నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించి చెప్తామే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, తప్పిపోయి అతనితో చెప్పాను అంటున్నాడంట. తప్పు చేశాడు, పాపం చేశాడు, తిరిగి వచ్చాడు. తండ్రి చెప్తానంటే తిరిగి చేర్చుకున్నాను, మరి ఇంకా మన ఆనందిద్దాం, ఇంకా అవన్నీ వద్దంటే. కానీ ఈ వ్యక్తి ఎక్కడ ఉండిపోయాడు లోన, మరి వెళ్ళలే. ఇది చూసి ఎంత విచిత్రమో. బయటోడేమో ఇంట్లో ఉన్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. బయట లోనకు వచ్చాడు. ఇప్పుడు ఎవరికి మారుమనసు ఉందినట్టు ఇద్దరిలో? ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? మరి ఇప్పుడు ఈ వ్యక్తి పాపం చేయలేదు ఒక విధంగా, ఈ మొత్తం ఆస్తి తగలెట్టినా సరే దేవుడు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేశాడు లేదా? దేని యాక్సెప్ట్ చేశాడు? మారుమనసు బట్టే. ఈ వ్యక్తి దీని అసూయ చేసుకుని ఇటు బయటికి వెళ్ళిపోయాడు. అంటే దేనితో తప్పించుకుంటూ దేవుని ఆ రక్షిస్తూ కావాలని తోసేసుకున్నాడు ఈ పెద్ద కుమారుడు. ఓకేనండి. ఇక్కడ మీద మనం చదువుకున్నాం 10వ వచనంలో, అటువలే మారుమనసు పొంది ఒక పాప విషయమే దేవుని దూతలతో సంతోషపడునని మీతో చెప్పుచున్నాను అన్నాడండి. 7వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగున మాట ఉంటుంది.
అంటే ఎవరు సంతోషం పరలోకంలో మారుమనసు పొందితే? దేవుడికి సంతోషం, కుమారుడికి సంతోషం, దేవుని దూతకు సంతోషం. మనం నిజంగా దేవుని సంతోషపడడం అందరూ ఏం చేయలేటండి, మన హృదయాన్ని దేవునికి మార్చుకొని నిజంగా ఆయన మార్గం నడిస్తే అదే నిజమైన మారు మనసు. కాబట్టి మనందరం ఒకప్పుడు తప్పిపోయిన కుమారులో ఉన్నాం, తర్వాత దేవుడిని నమ్మి వచ్చాం, దేవుడు మనం చేర్చుకున్నాడు, దేవుడు క్షమించాడండి. మనం కూడా పెద్ద కుమారులో మనం ఉండకూడదండి. అంటే అర్థం ఏంటి? ఎవరైనా సంఘంలో ఉండి తప్పిపోతే తప్పులు అందరూ చేస్తారు. విశ్వాసం తప్పితే మనం ఏం చేయలే, వ్యక్తిని వదిలేలా. మళ్ళీ పడిపోయిన విశ్వాసం మారుమనసుకొని తిరిగి ఏం చేయలే, వ్యక్తిని సంఘంలో రానివ్వాలి. మళ్ళీ ఆ వ్యక్తి మనం అవసరం పడకూడదండి ఇప్పుడు కూడా. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే కొంతమంది తిరిగి పడిపోయిన వాళ్ళు సంఘాలకు వస్తే దాన్ని చూసి కొంతమంది బయటికి వెళ్ళిపోతారు సంఘం నుండి. ఎవరికి నష్టం అప్పుడు? దేవుడు క్షమించినోడికి మనం ఇప్పుడు అడ్డు చెప్పకూడదు ఎప్పుడు కూడా. దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరు విలువైన ఆత్మే, అంతే కదా. మనకు విలువ లేకపోవచ్చు అండి, దేవుడికి ప్రతి ఒక్క మనిషి విలువైన వాడే. అటు పేదోడైనా దెబ్బడైనా అందరూ మనిషి అంటే దేవుడి చూసి విలువైనవాడు, ఆత్మ అంటే దేవుడికి చాలా విలువైంది, మనకు విలువ లేకపోవచ్చు. కాబట్టి తప్పిన కుమ్మలు ఒకప్పుడు మనం అందరం ఉన్నాం, తర్వాత దేవుని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం అందరం ఆ రక్షణ అనుభవిస్తున్నామండి. మళ్ళీ తిరిగి మన రక్షణ కోల్పోకుండా ఉండాలని. మళ్ళీ తిరిగి అటు వెళ్ళిపోతే ఆ వ్యక్తి, మళ్ళీ చిన్న కుమ్మడు మళ్ళీ అటు వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళగలరా తిరిగి?